ఓం శ్రీ పరమాత్మనే నమః. భగవద్బంధువులందరికీ ఈ పాండురంగదాసుని హృదయపూర్వక నమస్కారాలు. కళ్యాణ సంస్కృతి అనే పేర శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారు మనకు అందించినటువంటి వివాహ ప్రకరణంలో ఉన్నటువంటి అన్ని విషయాలని కూడా మనం సాకల్యంగా చర్చించుకుంటున్నాం. దానిలో భాగంగా ఇవాళ ఈ చివరి రోజున లాజహోమాల గురించి, అలాగే తదుపరి ధ్రువ నక్షత్ర దర్శనము, సప్తర్షి దర్శనము కూడా మనం ఎలా చేయిస్తారో తెలుసుకుంటూ ఇవాల్టితో ఈ దివ్యమైనటువంటి కళ్యాణ సంస్కృతి ఘట్టాన్ని మనం పరిపుష్టం చేసుకుంటాం. ఇవాల్టి కార్యక్రమం ప్రారంభించుకోవడానికి ముందుగా ఒక్కసారి భగవద్ధ్యానాన్ని చేసి మనం ఇవాల్టి కార్యక్రమంలోకి అడిగిడదాం. అనిరుద్ధాచ్యుత ఈశకేశవ ముకుందాధోక్షజోపేంద్రవామన దామోదర చక్రపాణి హలిరామా శౌరి శార్ంగీ జనార్దన పీతాంబర భక్తవత్సల నమో దైత్యారి వైకుంఠవాస నృసింహాంబుజనాభ ప్రోభు నను కృష్ణాదేవకీ నందనా. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నిన్న మనం చెప్పుకున్న వాటిల్లో సప్తపదిని చివరి భాగంలో చెప్పుకున్నాం. ఇంకా తర్వాత హోమాలు చేయిస్తారు. ఈ హోమాలకి లాజహోమం చాలా ప్రధానంగా ఉంటుంది. లాజలు అంటే వరిపేలాలు. ఈ వరిపేలాలతో హోమం చేయిస్తారు. హోమానికి మామూలుగానే అన్ని రకాలుగా ఉపకరణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఉంటాయి. అగ్నికి బ్రహ్మకి కూడా ముందుగా ప్రదక్షిణం చేస్తారు. అలాగే అంతకుముందు వలని అంటే ఉత్తరవరుడుగా కూర్చుని వధువు తనకు తగిలి ఉండగా 4 సార్లు నెయ్యిని స్రువముతో సృక్కునందు గ్రహించుకుని 16 మంత్రాల చేత ఆజ్యహోమం చేస్తారు. ఇక్కడ ఒక మాట మీరు విని ఉంటారు, ఉత్తరవరుడుగా కూర్చుని అని. ఎక్కడ వధువు లేక భార్య ఉత్తర భాగంలో ఉంటుంది, ఎక్కడ దక్షిణ భాగంలో ఉంటుంది అన్న విషయాన్ని కూడా ఇవాల్టి రోజున మనం ఇంకొంచెం బాగా చివరి సమయంలో తెలుసుకుందాం. ఇవాళ ఇలాగా ఉత్తర భాగంలో వరుడు, దక్షిణ భాగంలో వధువు కూర్చుంటారు. కింది మంత్రాల చేత అగ్నికి ఆహుతులు ఇస్తారు. సోమాయ జనవిదే స్వాహ, సోమాయ జనవిద ఇదన్నమమ, గంధర్వాయ జనవిదయ స్వాహ, గంధర్వాయ జనవిద ఇదన్నమమ, అగ్నయే జనవిదయ స్వాహ, అగ్నయే జనవిద ఇదన్నమమ, కన్యలా పితృభ్యో యతీపతి లోకమవదీక్షామధాస్త స్వాహ, వధ్వై సూర్యాయ ఇదన్నమమ, ప్రేతో ముంచాతి నాముద సుబంధాముత్ తస్కరత్, యథేయమింద్రం మీఢ్వ సుపుత్రా శుభగా సతీ స్వాహ, ఇంద్రాయ మీఢుష ఇదన్నమమ, ఇమాం త్వమింద్రమీఢ్వ సుపుత్రాగుం శుభగాం కృణు దశాస్యాం పుత్రానాథేహి పతిమేకాదశం కృతి స్వాహ, ఇంద్రాయ మీఢుష ఇదన్నమమ, అగ్నిరైతు ప్రథమో దేవతానాగుం సోస్యై ప్రజాం ముంచతు మృత్యుపాశాత్ తదయగం రాజా వరుణోనుమత్యా మన్యతాం యథే యజ్ఞస్త్రీ పౌత్రమఘం నరోదాత్ స్వాహ, అగ్నివరుణాభ్యాం ఇదం నమమ, ఇమాం అగ్నిస్త్రాయతాం గార్హపత్య ప్రజామస్యై నైరు దీర్ఘమాయు అశూన్యోపస్థా జీవతామస్తు మాతా పౌత్రమానందం అభిప్రబుధ్యతాం యజ్ఞస్వాహ, అగ్నయే గార్హపత్యాయేదన్నమమ, మాతే గృహే నిశిఘోష ఉత్థాదన్యత్ర
त्वद्रदत्यस्सं विशन्तु मा त्वम्बिके सूर्य आवधिष्ठा जीवपत्नी पतिलोके विराजपश्यन्ति प्रजागं सुमनस्य मानागं स्वाहा वध्वै सूर्याय नमः द्यौस्ते पृष्ठगं रक्षतु वायुरूरु अश्विनोचस्तनं धयस्तनगं सविता अभिरक्षतु आवासः परिधाना बृहस्पतिर्विश्वे देवा अभिरक्षन्तु पश्चात् स्वाहा द्युव्याय अश्विना सवित्रा बृहस्पतिविश्वे देवेभ्य इदन्नमम अप्रजस्तां पौत्रमुत्यं पाप्मानमुतवाघं शीर्ष्णस्रजमिवोन्मुच्यद्विषद्भ्यः प्रतिमुञ्चामि पाशग्स्वाहा वध्वै सूर्याय इदन्नमम इमं मे वरुणस्रथीहवं मद्याचं मृडयत्वामवश्युराचके स्वाहा वरुणायेदन्नमम तत्त्वायामि ब्रह्मणा वन्दमानास्तदाशा आस्ते यजमानो हविर्भिः अहेडमानो वरुणैः बोद्ध्युरसगं समान आयुः प्रमोषे स्वाहा वरुणायेदन्नमम त्वन्नो अग्ने वरुणस्य विद्वान् देवस्य हेडो वयासशिष्ठाः यजिष्ठो वह्नितमस्सो सुचानो विश्वाद्वेषागंसि प्रमुग्ध्यस्वाहा वरुणायेदन्नमम सत्वन्नो अग्ने वमो भवति नेदिष्टो अस्या उषसो व्युष्ठौ अवयक्ष्वन्तो वर्णगं रराणो वीहि मृडी कगं सुहा वो न एधि स्वाहा अग्निवरुणाभ्याम् इदन्नमम त्वमग्ने आयास्ययान्मनसा हितः आयासन् हव्यमाहिषे यानो धीहि भेषग्स्वाहा अयसे అగ్నయ ఇదన్నమమ. ఆ తర్వాత వధువు యొక్క కుడికాలితో కింది మంత్రాన్ని చెప్పిస్తూ అగ్నికి ఉత్తరాన ఒక రాయిని పెట్టి ఆ రాయిని తొక్కిస్తారు. ఆతిష్టేమ మశ్మానమశ్మేవత్వగ్స్థిరాభవ అభితిష్ట ప్రతనత్య సహస్వ ప్రతనాయత అథాస్యాంజలి ఉపస్థీర్య. ఇంక ఈ తర్వాత మరల కూర్చోబెడతారు. లాజహోమాన్ని చేయిస్తారు. లాజలంటే చెప్పాను మీకు నేను, వరి పేలాలు. ఇంకా వధువు యొక్క దోసటి యందు నెయ్యి చేత ఉపస్తరణ చేయిస్తారు. అంటే దోసిలి పట్టమని చెప్పి ఆ దోసిట్లో కొద్దిగా దర్భకూర్చతోటి నెయ్యిని దోసిట్లో వేస్తారు. అంటే ఆ దోసిలి పవిత్రమైంది, అభికారం చేయడం అంటారు దాన్ని. ఆ తర్వాత 2 సార్లు పేలాలు ఉంచుతారు. ఇది వధువు యొక్క సోదరుడి చేత చేయించడం ఆచారంగా వస్తోంది. అలాగే చేయిస్తారు కూడా. కాకపోతే ఇక్కడ పంచారుషేయులు ఎవరైతే ఉన్నారో వారు 3 సార్లు ఆ పేలాలను ఉంచేట్లా చేస్తారు. అంటే ఉదాహరణకి మా గోత్రం శ్రీవత్సస గోత్రం, భార్గవ, చవన, ఆప్నువాన, ఔరవ, జమదగ్ని, వీరు 5 కూడా మా కృషులు. అందువల్ల శ్రీవత్స గోత్రీకులు మామూలుగా ఇచ్చేటువంటి దానికన్నా కూడా ఇంకొకసారి ఎక్కువగా మళ్ళీ ఆ అక్కగారి యొక్క దోసిట్లో పేలాలు ఉంచుతారు. ఆ తర్వాత దివ్యమైనటువంటి మంత్రాలు చెప్తూ లాజహోమం చేయిస్తారు. ఆ తర్వాత మంత్రాల చేత అగ్ని ప్రదక్షిణం చేసి పూర్వం వల్లే రాతిని మరల తొక్కిస్తారు. ఆ తర్వాత మళ్ళా లాజహోమం చేయిస్తారు. ఆ తర్వాత బావమరిదిగా ఆ సందర్భంలో నూతన వస్త్రాలని వరుడు ఇవ్వాల్సినటువంటి ఆచారం ఉంది. ఆ తర్వాత ఆ అమ్మాయికి యోక్త్రము అని చెప్పి దర్భతాడు ఒకటి ముడివేశామని చెప్పుకున్నాం మనం ఇంతకుముందు. దాన్ని ఈ సందర్భంలో విప్పిస్తారు. 2 మంత్రాలు చెప్పి ఆ మొలకు కట్టినటువంటి యోక్త్రము అనేటువంటి దర్భతాడుని విప్పిస్తారు. ఇంకా మనం అంటే ఇక్కడ మీకు చెప్తున్నటువంటి వాటిల్లో కొన్ని వైష్ణవ సాంప్రదాయానికి, కొన్ని స్మార్తానికి కూడా కలిసినవి నేను మీకు తెలియచేస్తున్నాను. కొన్ని వైష్ణవ సాంప్రదాయాల్లో అయితే లాజహోమానికి ముందే యోక్త్రాన్ని విప్పివేస్తారు. స్మార్తంలో అయితే లాజహోమానికి తరువాత ప్రధాన హోమాలకు ముందు ఈ యోక్త్రాన్ని విప్పుతారు. తర్వాత ధ్రువ దర్శనం, ఇది చాలా చాలా ముఖ్యం. ఇంతకీ ఈ నక్షత్ర దర్శనం అయ్యేంత వరకు కూడా
వధూవరులు మౌనంగా ఉండాలి. మీకు తెలియచేశాను 4వ రోజు రాత్రి కంకణాలు విప్పుతారని చెప్పి. ఆ సందర్భంలో గృహానికి బయట భాగంలోకి తీసుకువస్తారు. తీసుకువచ్చి తూర్పుకు కానీ ఉత్తరానికి కానీ నడిపిస్తారు. ఆ తర్వాత మొదటి మంత్రం చేత ధ్రువదర్శనం చేయిస్తారు. సామాన్యంగా ఈ మంత్రం చెప్పడం కానీ ధ్రువదర్శనం కానీ చాలా తక్కువగా జరుగుతోంది. సప్తర్షి దర్శనాన్నే చాలామంది ముఖ్యంగా భావిస్తున్నారు. ఆ పిమ్మట అరుంధతి దర్శనం చేయిస్తున్నారు. కానీ ధ్రువదర్శనం కూడా అవసరం. ధ్రువక్షితిర్ధ్రువయో నిర్ధ్రువమసి ధ్రువతస్థితం త్వం నక్షత్రాణం మేధ్యసి సమా పాహి ప్రతన్యతః అని ధ్రువదర్శనాన్ని చేయిస్తారు. ఇది తల పైకెత్తి చూస్తే మనకి మధ్య భాగంలో కనబడుతుంది. దీన్ని ఆధారం చేసుకుని శింశుమార చక్రము అన్న పేరు విని ఉంటారు. భవిష్యత్తులో ఎప్పుడన్నా దాని గురించి పరిపూర్ణంగా చెప్పుకుందాం. ఈ శింశుమార చక్రానికి మధ్య భాగంలో ధ్రువుడు ఉంటారు. ఆ ధ్రువుడు ఎక్కడ ఉంటారో అక్కడ శ్రీమన్నారాయణమూర్తి యొక్క శేషతల్పానికి పాదభాగం అక్కడ ఉంటుంది. స్వామి యొక్క పాదభాగానికి ధ్రువుడు ఒక పీటగా ఉంటాడు అక్కడ. అంగో అలాంటి ఆ ధ్రువ దర్శనం చేస్తే ఆ ధ్రువుడు ఎంత గొప్పవాడయ్యాడో అంతటి గొప్పతనాన్ని కలిగినటువంటి పిల్లలకి ఈ వధూవరులు తల్లిదండ్రులు అవుతారు. ఆ తర్వాత అరుంధతీ దర్శనం. సప్తర్షయ ప్రథమాం కృత్తికానామరుంధతి యద్ధ్రువతాగం హవిన్యు షట్కృత్తికా ముఖ్యయోగం వహంతీయం అస్మాకమేధత్వమష్టమి ఇత్యరుంధతీంచ దర్శయతి. అరుంధతి అమ్మవారిని చూపిస్తారు. ఇలా చూపించడానికి ముందుగా సప్తర్షి మండలాన్ని మనం చూడాలి. ఉత్తర భాగంలో మనకి సప్తర్షి మండలం కనబడుతుంది. ఇది మంచం కోళ్ళు ఎలా ఉంటాయో 4 అలా ఉండి, ఒక మంచం కోడ్ అంటే ఒక భాగానికి 4 1 2 3 4 కనుక మీరు వేస్తే అందులో ఈ 4వ భాగానికి కిందన మళ్ళా ఇంకొక 3 నక్షత్రాలు కొనసాగింపు ఉంటాయి. అంటే ఇంకా బాగా చెప్పాలంటే క్వశ్చన్ మార్క్ని పడుకోబెట్టేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఉత్తర భాగంలో. ఇందులో ఈ చివర 3 నక్షత్రాల్లో 2వ నక్షత్రం వశిష్ఠ నక్షత్రం. దాని కిందన కనిపించి కనిపించకుండా తదేకంగా చూస్తే మనకి అరుంధతీ దర్శనం అవుతుంది. ఇప్పుడు మనం వైవస్వత మన్వంతరంలో ఉన్నాం. ఈ మన్వంతరానికి 7 ఋషులు ఉంటారు. ప్రతి మన్వంతరానికి ఋషులు మారుతూ ఉంటారు. అందువల్ల ఇప్పుడున్నటువంటి ఋషులు ఎవరో మనం తెలుసుకుందాం. కశ్యపోత్రి భరద్వాజో విశ్వామిత్రోధ గౌతమః వశిష్ఠో జమదగ్నిశ్చ సప్తైతే ఋషయస్తథా అని చెప్పి ఆ పత్ని సహిత సప్తర్షిభ్యో నమః ఇదమర్ఘ్యం సమర్పయామి అని వరుడు యొక్క చేతిలో వధువు యొక్క దోసిలి ఉంచి ఆ ఇద్దరినీ కూడా నీళ్లని నిలపమని చెప్పి ఇవి చెప్పించి అప్పుడు దాన్ని అర్ఘ్యప్రదానం చేయిస్తారు. ఆ తర్వాత అరుంధతి అమ్మవారికి చేయిస్తారు. అరుంధతి మహాదేవి వశిష్ఠ ప్రియభామిని దంపత్యోర్రక్షణార్థాయ ఇదమర్ఘ్యం దదామ్యహం అరుంధతీదేవ్యై నమః ఇదమర్ఘ్యం సమర్పయామి అని అరుంధతి అమ్మవారికి మహాపతివ్రతలలో ఒక ఆమె అరుంధతి. అదొకటి అన్యోన్య దాంపత్యానికి అరుంధతి వశిష్ఠులు తార్కాణం. అందువల్ల వారిని చూసి వారికి అర్ఘ్యమిస్తే తద్వారా వీరిని వారు ఆశీర్వదిస్తారు అని మన పెద్దల యొక్క విశ్వాసం. అందువల్ల ఇంతవరకు మనం వివాహ ప్రకరణానికి సంబంధించినటువంటి కళ్యాణ సంస్కృతి అనే పేర శ్రీమాన్ ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు మనకు అందించినటువంటి సాకల్యమైనటువంటి విషయాలను మనం పరిపుష్టం చేసుకున్నాం. మరి ఒక దాంతో ఈ దాసుడు మిమ్మల్ని కలుసుకుంటాడు. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. హరి ఓం తత్సత్.